జుట్టు పొడవుగా, ఒత్తుగా, ఇంకా సిల్కీగా, స్మూత్ గా పెరగాలంటే దీన్ని ఉపయోగించి చూడండి. చాలా స్మూత్ గా ఉంటుంది. ఇది ఇప్పటిది కాదు, మన అమ్మమ్మల కాలం నాటిది అనమాట ఇది. ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ లో మనకి ఒక 5-6 లవంగాలు వేసుకోవాలి. ఇది మనకి 2-3 సార్లకు ఉపయోగపడుతుంది. అలాగే కలోంజీ సీడ్స్, ఫ్లాగ్ సీడ్స్ అంటే ఉల్లి గింజలు ఉంటాయి కదా, ఉల్లి గింజలు విత్తనాలు, ఇంకా అవిసె గింజలు, ఆ రెండు కలిపి బ్లాక్ కలర్ లో ఉన్నాయి ఉల్లి విత్తనాలు, బ్రౌన్ కలర్ లో ఉండి అవిసె గింజలు. అలాగే ఇవి మెంతులు. ఈ మెంతులు కొద్దిగా ఒక 1 అవర్ అలా నానబెట్టాను. నైట్ నానబెట్టుకుంటే ఇంకా మంచిది. నానబెట్టి ఆ వాటర్ సహా వేసేసుకున్నాను. అలాగే మందార పువ్వులు, మనకి ఫ్రెష్ గా దొరికినా పర్లేదు, లేదా ఎండని అయినా పర్లేదు. ఫ్రెష్ గా దొరికితే ఇంకా మంచిది అనమాట. ఇది ఆ రోజుది, ఇంకా ముందు రోజువి కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మందార ఆకులు కూడా వేసుకోవాలి. ఈ ఫ్లవర్ చూశారు కదా, రెక్క మందార. ఈ రెడ్ కలర్ రెక్క మందార అయితే బాగా యూజ్ అవుతుంది. దాని ఆకులే ఇవి. ఆ రెక్క మందారం చెట్టు ఆకులే ఇవి అన్నమాట. ఈ మందారం ఆకులు కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించేసా కాబట్టి మెల్లగా మరుగుతూ ఉంటాయి. ఇవి మన చిన్నప్పుడు కూడా కుంకుడుగాయల్లో ఈ మందార పూలు, మందార ఆకులు కూడా వేసుకుని కొద్దిసేపు నానిన తర్వాత మెత్తగా చేత్తో స్మాష్ చేసుకుని పిసికేసి ఆ జ్యూస్ తో తలస్నానం చేసేవాళ్ళం కదా, అలా అన్నమాట ఇది. కానీ కుంకుడుగాయలు ఇప్పుడు ఎవరు పెద్దగా వాడట్లేదు కాబట్టి, అంత ఇష్టపడతలేదు, అంత టైం కూడా ఉండటం లేదు కాబట్టి, ఇవి ఇలా చేసుకుంటే మనం వారానికి ఒక్కసారి అయినా, ఒక్కసారి లేదా 2 సార్లు చేసుకుంటే ఇంకా మంచిది. మనం ఎప్పుడు తలస్నానం చేస్తే అప్పుడు ఇలా చేసుకుంటే మంచిగా జుట్టు స్మూత్ గా షైనీగా ఉంటుంది. ఇంకా హెల్దీగా పెరుగుతుంది, బాగా పొడవుగా పెరుగుతుంది అనమాట. ఇంకా ఈ చిక్కులు అలాంటివన్నీ లేకోకుండా స్మూత్ గా షైనీగా ఉంటుంది. అలాగే నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ మరిగే వాటర్ లోనే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలో కూడా సల్ఫర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మెంతులు కూడా జుట్టు ఊడకుండా పెరగడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే అవిసె గింజలు కూడా, ఫ్లాక్ సీడ్స్ కూడా, దాని జెల్ కూడా పెట్టుకుంటాం కదా, స్మూత్ గా ఉంటుంది. అలాగే ఉల్లి విత్తనాలు, కలోంజీ సీడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా జుట్టు బాగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ మనం ఒక 10-15 నిమిషాలు మంచిగా జ్యూస్ అంతా మనకి వాటిలో ఉన్న సారం అంతా ఈ వాటర్ లో దిగే వరకు మరిగించుకోవాలి. ఫ్లవర్స్ అయితే మంచిగా కలర్ చూడండి, మంచి కలర్ వచ్చింది. ఇంకా గ్రీన్ కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయితే మనకి మంచిగా దానిలో సారం అంతా వాటర్ లోకి వచ్చేసినట్టు అనమాట. చూసారు కదా, ఇలా కొద్దిసేపు మరిగించుకోవాలి. దీన్ని మనం తలస్నానం చేసినప్పుడల్లా ఇలా చేసుకుంటే మంచిగా పెరుగుతుంది అనమాట జుట్టు. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూడండి, ఇప్పుడు దీన్ని ఎందుకంటే పూర్తిగా చల్లారన్నానంటే మనం చేత్తో స్మాష్ చేసుకోవాలి. అంటే మెత్తగా ఇలా పిసికినట్టు చేసుకుని దానిలో సారం అంతా ఆ వాటర్లోకి వచ్చేసేయాలి. మనం అలా డైరెక్ట్ గా కూడా వడపోసేసుకోవచ్చు, కానీ ఇంకా మనకి దానిలో మంచి రిజల్ట్ రావాలనుకుంటే మెత్తగా ఇలా స్మాష్ చేసుకుని దాన్ని వడగట్టుకుని చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ మెత్తగా చేసుకున్నాము కదా,
దీన్ని ఇలా చేయలేం కాబట్టి వడగట్టుకోవాలి. నేను ఆల్రెడీ వీడియో ఆన్ చేశాను అనేసి ఒకసారి వడగట్టేసాను. తీరా చూస్తే వీడియో ఆన్లో లేదు. మరలా అవన్నీ తీసేసి వీడియో ఆన్ చేసి మరలా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా వడగట్టుకోవాలి. ఇప్పుడు మన తల మీద ఈ తుక్కు అలాంటిది ఏమి లేకోకుండా నీట్గా ఉంటుంది అనమాట. మనం డైరెక్ట్గా ఇలా పెట్టుకున్నా అలా మనకి చిరాకు అనిపిస్తుంది కదా, తల మీద అవన్నీ తుక్కు అది ఉండి. అందువల్ల ఇలా చేసుకోవాలి. మంచిగా వడగట్టేసేసి దీన్ని మనం ఒక సీసాలో మనం ఒక బాటిల్లో పోసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడుకి కావాలంటే అప్పుడు కొద్దిగా మనకు కావలసినంత తీసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కలర్లో మంచి కలర్లో వచ్చినాయి. చాలా చిక్కగా జిగురుగా అనిపిస్తుంది అనమాట. ఇలా మనకు కావలసినంత తీసుకుని దీన్ని మనకి ఏ షాంపూ అయితే ఉపయోగిస్తామో వాడుకుంటాం మనం, ఆ షాంపూని పిండేసుకుని ఇలా మంచిగా కలిపేసుకుని తలస్నానం చేసుకోవాలి. తలస్నానం ఎలా చేయాలంటే ఫస్ట్ టైం మనం మామూలుగా షాంపూతో డైరెక్ట్ గా పెట్టేసుకుని ఒకసారి వాష్ చేసిన తర్వాత సెకండ్ టైం పెట్టుకుంటాం కదా, అప్పుడు ఈ వాటర్ తో మనం ఆల్రెడీ మనం షాంపూ ఒకసారి పిండాం కాబట్టి దానిలో కలిపేసుకున్నాం కాబట్టి సెకండ్ టైం దీంతో తలరుద్దుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. లేదా 2 సార్లు ఇదే పెట్టుకున్నా సరే పర్లేదు, మనం ఇదే మొత్తం ఒకేసారి యూజ్ చేసుకున్నా పర్లేదు. ఈ విధంగా చేసుకుంటే వారానికి ఒకసారి 2 సార్లు అలా చేసుకుంటే మంచిగా జుట్టు స్మూత్ గా షైనీగా ఉంటుంది. మనం ఏ విధమైన కండిషనర్ కానీ అలాంటివి ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా స్మూత్ గా మంచిగా పెరుగుతుంది అనమాట జుట్టు. మీరు కూడా తప్పకుండా ఉపయోగించండి, ఇలా వాడుకోండి, మీకు రిజల్ట్ మంచిగా ఉంటుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.